ఫ్రెండ్స్, ఈరోజు మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చాము. అయితే బెండకాయ పకోడీ చేసుకుంటున్నాము ఈవినింగ్ స్నాక్స్కి. అయితే బెండకాయని 4 భాగాలుగా చేసుకున్న తర్వాత అవి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత శనగపిండిని ఒక బౌల్లో తీసుకొని దాంట్లో చిటికెడు కారము, చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు, చిటికెడు ధనియాల పొడి వేసుకొని అంతా ఇవన్నీ వేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత ఇవన్నీ మిక్సింగ్ చేసుకోవాలి. మొత్తం కలిసేటట్టు మిక్సింగ్ చేసుకోవాలి. బాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని మిక్సింగ్ చేసుకున్న తర్వాత దాంట్లో ముందుగా మనం బెండకాయ ముక్కల్ని కోసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవి శనగపిండిలో కలుపుకోవాలి. అంటే ముందుగా కలుపుకుంటుందంటే ఇవి జిగురు వస్తుంది. మనం అందుకనే ముందుగా కలపకుండా అంటే వేసేసిన తర్వాత అన్నీ కలిపేసుకున్న తర్వాత బెండకాయలు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ప్యాన్లో వేడి నూనె పోసుకున్న తర్వాత వేడెక్కిన తర్వాత ఇవి వేసుకొని ఇవి బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి.